బా నిజంగా అయితే ఈ ప్లేస్ ని వదిలి వెళ్ళబుద్ధి పుట్టడం లేదు నాకైతే. ఐలాండ్ అయితే మాత్రం మామూలుగా లేదు అసలు. వేరే వరల్డ్, వేరే ప్రపంచం. వావా వావా! ఈ దీవిలో ఇంత అందమైనటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అసలు ఎంత బాగుందో. నా వెనకాల లొకేషన్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఎన్ని సినిమాలు అసలు షూటింగ్ చేశారో ఇందులో. బోట్ అయితే రాకెట్ లాగా దూసుకెళ్తా ఉంది. ఈ గుహ ఏంట్రా బాబు ఇలా ఉంది. ఏంటి అసలు లోపల ఇలా ఉంది. ఇదేదో పాతాళ భైరవి సినిమా లాగుంది. వెళ్తున్నప్పుడు వీళ్ళందరిలో నేనే కొంచెం బొద్దుగా ఉంటాను. మొసలే సంవత్సరానికి సరిపడా ఆహారం దొరికిందని చెప్పి నన్ను ఎక్కడ లాక్కెళ్ళిపోద్దాం అని నా భయం. అదొక పాస్పోర్ట్ పోయింది, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. మొత్తం ఈ ఫారెస్ట్లో ఏం చేయాలో తెలియక ఇరుక్కుపోయాను. మీరు ఎవరైనా సరే దయతలిచి నాకు ఒక విమానం టికెట్ ఇస్తే మలేషియా నుంచి ఇండియాకి వచ్చేస్తా. లేకపోతే నా జీవితం ఇక్కడ ఈ అడవి తల్లికి అంకితం. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ లంకావే ఐలాండ్, మలేషియా. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి లంకావే ఐలాండ్లో ఉన్నాం కదా. లంకావే ఐలాండ్లో చాలా రకాల ప్రైవేట్ టూర్స్ ఉంటాయి. ఈరోజు మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళడానికి జాగ్రత్తగా వినండి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ 2 మెథడ్స్ ఏంటంటే, ఒకటి షేరింగ్ పర్పస్, రెండోది వచ్చేసి ప్రైవేట్. మేము మార్నింగ్ షేరింగ్ పర్పస్ అనేది వెళ్ళలేకపోయాము. సో మార్నింగ్ షేరింగ్ పర్పస్ ఎందుకు వెళ్ళలేకపోయామంటే, మార్నింగ్ మాకు వేరే ప్లేస్ ఉండే. ఆ ప్లేస్ ఏంటనేది మీరు లాస్ట్ వీడియోస్లో చూసింటారు. సో అది ఎలాగో క్యాన్సిల్ కాబట్టి ఇది ఓన్లీ మార్నింగ్ 9 గంటలకు మాత్రమే ఉంటుంది. అన్ని చోట్ల అదే ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒకే దీంట్లో ఉన్నారు ఫార్మేట్లో. కాబట్టి ఎవరైనా సరే ఆఫ్టర్నూన్ పైన వెళ్ళాలి అనుకుంటే కనుక వాళ్ళంతా కూడా ప్రైవేట్ దీంట్లో వెళ్ళాలి. అంటే మనమే ఒక బోట్ హైర్ చేసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని చూసుకొని రావాలి. ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ పడుతుంది. సూపర్ ట్రిప్. కాస్ట్ డీటెయిల్స్ అంతా చెప్తా చూడండి. ఆ పక్కన మన రూమ్ ఉంటుంది. సో మన రూమ్ ఎదురుగానే పక్కనే చాలా రకాల టూర్ ఆపరేటర్స్ ఉంటారు. ఈ టూర్ ఆపరేటర్స్ అంతా కూడా వాళ్ళు మామూలుగా వెళ్ళి రావడానికి ఆ ఐలాండ్లో స్నూర్కలింగ్ అంతా చేసుకొని రావడానికి ఫారెస్ట్ అంతా 350 రింగిట్స్ ఛార్జ్ చేస్తారు. ఇద్దరికైనా కావచ్చు, ముగ్గురికైనా కావచ్చు, నలుగురు కావచ్చు, 8 మంది లాస్ట్. సో 8 పీపుల్ ఉండొచ్చు. ఈ 8 పీపుల్కి ఆల్మోస్ట్ 350 రింగిట్స్ ఛార్జ్ చేస్తారు. మేము క్రాంతి, నేను ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు యాక్చువల్లీ 350 రింగిట్స్ అనేది ఎక్కువ. సో ఏం చేయాలి అనేటువంటి టైంలో మన తెలుగు అన్నయ్య వాళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారు. సో మేమందరం కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ 350 రింగిట్స్ వాడికి పడేసి మేమే ఒక బోట్ని హైర్ చేసుకుని ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో చూడండి, 2 o'clockకి మనం వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు పికప్ చేసుకోవడం కానీ డ్రాప్ చేయడం కానీ ఏమి ఉండదు. మనమే ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి. ఆ జెట్టి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫెర్రీ తీసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే విజిట్ చేయాలి. బుకింగ్ డీటెయిల్స్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ మన హోటల్ సీ శాండ్ పక్కనే 100 మీటర్స్లో ఈ ఆఫీస్ ఉంటుంది, వీళ్ళ బుకింగ్ టూర్ ఆఫీసు. అండ్ ఇక్కడ చూడండి 4 అవర్స్ 2 ట్రిప్స్ ఉంటాయి డైలీ. ఒకటి వచ్చేసి షేరింగ్ పర్పస్ ఉంటుంది అండ్ రెండోది వచ్చేసి ప్రైవేట్ పర్పస్ ఉంటుంది. ఎవరైనా సరే లంకావే వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇది వీళ్ళ ఆఫీసు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా మ్యాంగ్రూవ్ సైట్ సీయింగ్ ఇక్కడ ఉంది కదా. ఇందులోనే మనకు స్నోర్కలింగ్, ఐలాండ్, బోటింగ్ అన్నీ ఉంటాయి. సో దీనికి వెళ్తున్నాము, చూపిస్తాను నేను మీకు ఏమేమి ఉంటాయి ఏంటనేది. మన బాబాయ్ అన్నయ్య వచ్చేసి ఆరెంజ్ కలర్ షర్ట్. అన్నయ్య మీ పేరు? నవీన్. అన్నయ్య ఫ్రమ్ బెంగళూరు. అన్నయ్య మీ పేరు? జితేంద్ర గుప్తా ఫ్రమ్ వైజాగ్. సో అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీస్ అందరం అసోసియేట్ అయ్యి తెలుగు వాళ్ళం ఒక కూటమిగా ఏర్పడి ఆయన దగ్గర టూర్ ప్యాకేజ్ తీసుకొని మేమైతే ఐలాండ్స్కి వెళ్తున్నాము. మనోడికి యాక్చువల్గా వెబ్సైట్ కానీ అట్లాంటిదంతా ఏం లేదంట పాపము. ఇది ఒక నెంబర్ ఉంది, ఇది మనోడి నెంబర్, స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్రూప్ టూర్కి దీనికి ఒక చిన్న తేడా ఉంది. గ్రూప్ టూర్లో ఏంటంటే 100 రింగిట్స్ తీసుకుంటాడు. ఆ 100 రింగిట్స్లో మనకు 9 to 3 బాగా ఐలాండ్స్ అన్ని తిప్పి తీసుకొచ్చి చూపిస్తాడు అనమాట. అది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటుంది. సో దాంట్లో లంచ్ ఇంక్లూడెడ్. మనకు దీంట్లో ఏం ఇంక్లూడెడ్ కాదు, ఓన్లీ ఐలాండ్స్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, తర్వాత స్నోర్కలింగ్ గేర్ మనోడు అడగడానికి ఎంత అడిగాడు? 380 రింగిట్స్ ఏమో అడిగాడు. మా ప్రొఫైల్ అది చూపించాము, మనమే మామూలు వాళ్ళం కాదు కదా, చూడరా మా తడాక అని చెప్పి చూపించాము. సో 30 రింగిట్స్ కోసేసి మాకు 350 రింగిట్స్కి ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మేమంతా కలిసి ఇప్పుడు 6 పీపుల్ ఉన్నాం కదా. సో మేమంతా కలిసి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఓన్ ట్రాన్స్పోర్టేషన్లోనే వెళ్ళాలి. వాళ్ళు పికప్ అది ఏం చేసుకోరంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. ఆ కాంటాక్ట్ నెంబర్ అతన్ని కాంటాక్ట్ చేస్తే అతనే బోట్ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ బోట్లో వెళ్ళాలి మనం. డ్రెస్ మారిపోయింది ఏంటని చూస్తున్నారా? అక్కడ స్నోర్కలింగ్ ఉంది కదా, యాక్చువల్లీ స్నోర్కలింగ్కి ఆ డ్రెస్ వెళ్ళలేము. సో అందుకనే షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకుని వెళ్తున్నాము.
అది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా జెట్టి అనేది 21 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. ఇది మన రూమ్ కదా, ఈ పక్కన ఇటు సైడు తర్వాత ఇటు సైడు మొత్తం అంతా కూడా మీకు ఈ టూర్స్ ప్యాకేజెస్ దొరుకుతాయి. గ్రూప్ టూర్ ఓన్లీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9. మీరు ఒకరోజు బిఫోరే కన్ఫర్మ్ చేసుకోవాలి అది. సో మర్చిపోవద్దు, ఒకరోజు ముందుగానే కన్ఫర్మ్ చేసుకుని టికెట్ అమౌంట్ అది పే చేసేసుకొని వాళ్ళు చెప్పిన టైంకి రెడీగా ఉంటే గ్రూప్ టూర్లో వాళ్ళే పికప్ చేసుకుంటారు. ఇట్లా మనము ఇండివిజువల్గా వెళ్తాం కదా ప్రైవేట్లో, దీనికి వాళ్ళు పికప్ అది ఏం చేసుకోరు, మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్లోనే వెళ్ళాలి. క్రాంతన్న బీచ్ అనేసరికి మొత్తం బట్టలన్నీ మార్చేసి షార్ట్ వేసుకొని రెడీ అయిపోయాడు. మామూలుగా లంకావికి వచ్చాము. ఇక్కడ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి క్యాబ్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే 6 people అవుతాము అన్నయ్య వాళ్ళతో మేము జాయిన్ అయితే, అప్పుడు పెద్ద కార్ హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనవసరంగా మేము ఆల్రెడీ స్కూటీ రెంటల్ తీసుకుని ఉన్నాం కదా. సో మేమేం చేసామంటే మేము స్కూటీ పైన వచ్చేస్తాము, ఎలాగో బట్టలు చేంజ్ చేసుకోవాలి కాదు, మీరు వెళ్ళిపోండి అన్నయ్య అంటే వాళ్ళు పక్కన క్యాబ్లో వెళ్ళిపోయాము. ఈ లంకావే ఐలాండ్లో ఇప్పుడు ప్రజెంట్ మేము జెట్టి దగ్గరికి వెళ్తున్నాము. మొత్తం అంతా పల్లెటూర్లు అంతా కూడా చాలా చాలా బాగుంది, అసలు నెవర్ సీన్ బిఫోర్. ఇదిగోండి ఈ ఐలాండ్లో పల్లెటూర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ రోడ్డు చూస్తే మొత్తం ప్రేమలో పడిపోతారు అలా ఉంది. దీని పేరు లంకావే ఐలాండ్ అని కాదు, లవ్ ఐలాండ్ అని పెట్టి ఉండాల్సింది. అబ్బా దగ్గరికి అయితే వచ్చాం, ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఫస్ట్ వెళ్ళి రైడ్ చేద్దాం. నా వెనకాల చూసాం కదా, ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ జియో పార్క్ అని పిలుస్తారు. అక్కడ నుంచి మన హోటల్ నుంచి అప్రాక్సిమేట్గా 30 కిలోమీటర్స్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వండి అబ్బా. మీరు ఏం చేస్తారంటే ఒకటే చిన్న ట్రిక్, ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. వాడే అడ్రస్ ఇస్తాడనమాట. సో వాళ్ళే అడ్రస్ ఇస్తారు మనకు, మనం టూర్ బుక్ చేసుకున్న వాళ్ళే. ఇక్కడ ఉంది కదా, వెల్కమ్ టు టాంజాంగ్ రుహు. దీని అడ్రస్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇది చూడండి, ఇది లంకావి జియో పార్క్ ఇక్కడ ఉంది చూడండి, దీని అడ్రస్ అంతా. ఇప్పుడే లోపల ఇందాక ఎవరో ఒక అబ్బాయి బోట్ను ఏదో యాక్సిలరేటర్ ఏదో ఇచ్చాడంట, ఆ బోట్ మొత్తం తిరుగుబడిపోయింది. అక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ అది జరిగితే లోకల్ పీపుల్ అంతా వచ్చి హెల్ప్ చేశారంట. ఇక్కడ జరిగింది ఆ ఇన్సిడెంట్. ఇదిగోండి అక్కడ బోట్ తిరగబడిపోయింది చూడండి, ఇప్పుడే జరిగిందంట ఇన్సిడెంట్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి పీపుల్ అంతా వచ్చి హెల్ప్ చేసి ఆ బోట్లో ఉన్న పీపుల్ అందరినీ కూడా వాళ్ళని బయట తీశారు. అలాగే ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు, దేవుడి దయ వల్ల అంతా క్షేమము. క్లాప్స్ అక్కడ చీరింగ్. పిల్లడు లాగేసడం వల్ల పైకి ఎక్కించింది, పైకి ఎక్కిస్తే తిరగబడిపోయింది. ఎవరికైనా దెబ్బలు తగినప్పుడు లోపల మునిగిపోయారు, బయట తీసారు, బ్యాగులు అన్ని బయటికి లాగారు. అసలు ఆ పిల్లోడు ఎవరో తెలియదు కానీ యాక్సిలరేటర్ తిప్పేశాడంట. యాక్సిలరేటర్ తిప్పేయడం వల్ల బోట్ స్పీడ్గా వచ్చేసి ఇక్కడ ఒక ర్యాంప్ ఉంది కదా, ఈ ర్యాంప్ పైకి ఎక్కేసి మొత్తం తిరగబడిపోయిందంట. అందులో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా మొత్తం ఉల్టా అయిపోయారు. చిన్నపిల్లలతో ఎప్పుడు కూడా యంత్రాల దగ్గర అంటే మెషిన్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలియదు వాళ్ళకి, ఏది ఏం ముట్టుకుంటే ఏమవుతుంది ఏంటనే అవగాహన వాళ్ళకి ఉండదు కాబట్టి. సో కిడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. చూడండి, ఒక అబ్బాయి తెలియక చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఎంత పెద్ద పని జరిగిందో. ఎవరికి ఏ అపాయం జరగలేదు కాబట్టి ఫర్దర్గా హ్యాపీ. అది ఈ బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్ అన్నీ కూడా ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్. ఇవి మనకే ఎవరికైనా ఇండివిజువల్గా ఒక బోట్ మొత్తం కావాలనుకుంటే కనుక హైర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, 350 రింగెట్స్ నుంచి 380 రింగెట్స్ అయితే ఛార్జ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ బోట్లో 8 మంది అయితే ట్రావెల్ చేయొచ్చు. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3:30, 3:40 అవుతుంది. అసలు మొత్తం లైటింగ్ అయితే అదిరిపోయింది. ఇది మా బుకింగ్. అక్కడ డీజిల్ క్యాన్స్ అవి పట్టుకెళ్తున్నాడు కదా, అదే మన బోట్కి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు దాని ఫ్యూయల్. మన బోట్ అయితే వచ్చేసింది. అక్కడ నుంచి చూడండి, PC నూరి 11 బోట్ అయితే చాలా చాలా బాగుంది, సూపర్. ఇదే మన బోట్. అతను చాలాసేపటి నుంచి ఇక్కడ రెస్క్యూ టీంలో ఉండిపోయాడు. సో ఒక హాఫ్ అన్ అవర్ డిలే. అది మన బోట్. మమ్మల్ని అయితే లోపల వేసేసి ఇంజిన్ ఆన్ చేసేసి లాక్కెళ్ళిపోతున్నాడు. భయా కొంచెం చూసి నడుపు. రీసెంట్లీ మ్యారీడ్, కొంచెం చూసి నడుపు ఓకే. ఇంకా చాలా ఉన్నాయి జీవితం చూడడానికి. బా ఎర్రగా తీస్తున్నాడు అసలు. బా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు. అసలు అలల పైన రాకెట్ లాగా వెళ్తా ఉంది బోటు. అక్కడ చూస్తున్నారు కదా ఐలాండ్స్ అన్ని ఎలా ఉన్నాయో.
బోట్ అయితే రాకెట్ లాగా దూసుకెళ్తా ఉంది. 110 కొడుతున్నాడు అసలు. ఇంత మంచి విజువల్స్ అసలు. లంకాద్వే అసలు అదిరిపోయింది. ఆ బోట్ చూడండి అసలు ఎలా వస్తుంది అటు సైడ్ నుంచి. బోట్ ఎక్కేస్తుంది. అబ్బా ఇప్పుడే మెయిన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయింది బోట్. ఇక్కడ చూడండి చుట్టూతా అడవి, మధ్యలో అయితే సముద్రం. అదిరిపోయింది వ్యూ. ఎగిరిస్తున్నాడు మొత్తం. ఓరు బావా తిన్నగలరా బావా, నీకు దండం పెడతాను ఆయన. అటు సైడ్ చూడండి అసలు మొత్తం అదిరిపోయింది. సముద్రము, వెనకాల కొండలు, మధ్యలో ఎగిరిస్తున్నాడు. తిన్నగరా బావా. అక్కడ చూడండి ఇక్కడికి చాలా గద్దలు వస్తాయంట. ఇది ఈగల్ వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి ఈ బోట్స్ అన్నీ కూడా ఈగల్స్ని స్పాట్ చేయడానికి వచ్చాయి. అదిగోండి ఆ పైన తిరుగుతున్నాయి గద్దలన్నీ. ఆ గ్యాంగ్ ఎవరు అనుకుంటున్నారు? మన ఇండియన్సే. గద్దలు వచ్చాయి చూడండి ఇప్పుడు. అస్సలు వచ్చాయి గద్దలు. మా వాడు అసలు శబ్దం చేయొద్దు, ఈగల్స్ రావు అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చాయి చూడండి ఈగల్స్. బాయ్ బాయ్. మనమైతే బోట్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికైతే వెళ్తున్నాము. వా అబ్బా బా 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 బా. అసలు చూడండి ఈ దీవిలో ఇంత అందమైనటువంటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అసలు ఎంత బాగుందో. నా వెనకాల లొకేషన్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఎన్ని సినిమాలు అసలు షూటింగ్ చేశారో ఇందులో. ఇప్పుడే ఒక టర్న్ కొట్టాడు అసలు. అదిరిపోయింది టర్నింగ్ అయితే. బాబాయ్ ఓల్ బాబు అసలు సందుల్లో వెందుల్లో అసలు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మధ్యలో ఇరవై చేస్తున్నాడు. నైస్ డ్రైవింగ్ మ్యాన్, నైస్ డ్రైవింగ్. బా ఇది కళ నిజమా అసలు. ఇప్పుడే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో సన్నని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది. బోట్ మాత్రమే వెళ్తుంది. ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికైతే వచ్చాము చూడండి. అబ్బా ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇంక నుంచి ఒక ఎత్తు. అది చూడండి. ఇప్పుడే లోపలికైతే వచ్చాము. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నెక్స్ట్ లెవెల్. అసలు ఈ దీవి లోపలైతే ఎంతో పురాతనమైన చెట్లు, అడవులు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఆ లోపలైతే ఎన్నో పురాతనమైనటువంటి రాళ్ళు, శిలాజాలు, కొండలు ఉన్నాయి. నా భయం ఏంటంటే ఇట్లా వెళ్తున్నప్పుడు వీళ్ళందరిలో నేనే కొంచెం బొద్దుగా ఉంటాను. మొసలే సంవత్సరానికి సరిపడా ఆహారం దొరికిందని చెప్పి నన్ను ఎక్కడ లాక్కెళ్ళిపోద్దాం అని నా భయం. అదొకటి. బా 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 బా. బోటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. నవీన్ అన్న ఎలా అనిపిస్తుంది? మనం యూట్యూబ్ వీడియోలో చూసి మనం ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడ గ్రేట్, వెల్ సెడ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్రొకడైల్ కేవ్ అంట. కానీ ఇందులో క్రొకడైల్ లేదు. దీని పేరు మాత్రం క్రొకడైల్ కేవ్ అని పిలుస్తారని చెప్పారు. మళ్ళీ మా వాడు ఊపు అందుకున్నాడు. అసలు వెనకాల పర్వతాలు చూస్తే, వెనకాల ఉన్నటువంటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూస్తే అసలు అద్భుతం, అత్యద్భుతం.
బాబాయ్ ఇంతకుముందు యుద్ధ విమానాలు నడిపేవాడంట, అందుకని ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎలా కొడుతున్నాడు తెలుసా దాన్ని, చూడండి అసలు మొత్తం సీలోనే 120, 100 కొడుతున్నాడు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో ఒక ఫిష్ ఫామ్ ఉంటుందంట. ఆ ఫిష్ ఫామ్ని చూసి రావడానికి ఒక స్టాప్ అయితే ఇచ్చారు మాకు. చూడండి మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే అదిరిపోయింది. అబ్బా అసలు భూమి మీద ఇన్ని అందాలు, ఇన్ని కనువిందు చేసే ప్రదేశాలు ఉన్నాయన్న సంగతి అసలు ఈ లంగావే ఐలాండ్కి వచ్చేంత వరకు నాకు తెలియదు. చూడండి ఇదంతా కూడా మొత్తం ఫిష్ ఫామ్ అంట, వెళ్ళి చూసి రమ్మని చెప్పాడు మావాడు. ఇక్కడ నీళ్ళల్లో మీకు చేపలు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా ఫిష్ ఫాము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో అయితే ఉంది. ఈ రైడ్ మధ్యలోనే మనకి ఇది ఇంక్లూడెడ్. అక్కడక్కడ ఈ ఫిష్ ఫామ్స్ అవి కనిపిస్తాయి కదా, ఇక్కడ ఆపి వీటిని అయితే మనకు చూపిస్తారు. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా చేపలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా చేపలకి నాచుని ఆహారంగా వేశారు, వలకు అటాచ్ చేసి. అండ్ దీనిపైన నడవచ్చో లేదో నాకు తెలియదు, కానీ నా బరువుకి ఇది ఆగుతుందా లేదా అని నా డౌట్. నడవచ్చు, సేఫ్ ఏముందిలే, పడితే ఇక్కడ ఉన్నారు వీళ్ళు సేవ్ చేయడానికి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోనే లోపల ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఫుడ్ మీకు ఏదైనా అవసరం అనుకుంటే కనుక, తినాలనుకుంటే ఇక్కడ వచ్చి మీరు తినచ్చు. ఈ ఫుడ్ తినేంత వరకు మనకు టైం అయితే వాళ్ళు ఇస్తారు. అండ్ రెండోది ఏంటంటే మనకు ఇందులో ఎటువంటి ఫుడ్ కానీ ఏం కానీ ఉండవు. మనం తీసుకున్నదే ప్రైవేట్ ఇది కాబట్టి ఫుడ్ కానీ అట్లాంటిది అయితే ఆఫర్ చేయరు మీకు ఇల్లు. సో చూస్తున్నారు కదా, ఇది రెస్టారెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ చేపలకి ఫీడింగ్ కూడా ఉంటుంది. మీరు కొంచెం అమౌంట్ అది ఇస్తే కనుక వాళ్ళు మీ చేతుల నుంచి ఆ చేపకి ఫీడింగ్ అయితే చేపిస్తారు. ఇందాకే నా కళ్ళ ముందు ఒక అమ్మాయి చూడండి ఫీడింగ్ ఇస్తుంది. చేప వచ్చింది, అదిగో పడికెళ్ళిపోయింది. అది నీళ్ళు మీద వస్తుంది, చేప ఇష్టం లేదు. ఇప్పుడు మంటర్ము మనం పెడుతున్నాం ఫిష్ని, చేపని. ఏం బ్రో మేము పట్టేసుకుందా ఏంటి? ఏళ్ళేనా? ఏళ్ళు పట్టుకుందా? అది చేతి పైకి వచ్చి పాకుతుంది. ఆ పాకటం ఎలా పాకుతుంది తెలుసా, అదేదో ఆక్టోపస్ లాగా పాకుతుంది. నాకు అసలు దాన్ని స్పర్శే భయం వేసింది. అసలు ఎంతో స్మూత్గా ఏదో పాము లాగా పాకుతుంది హ్యాండ్ పైన. అసలు ఇది లాబ్స్టర్, దీన్ని చూస్తేనే భయం నాకు. ఏదో కొంచెం స్కార్పియో అన్న ఫీలింగ్ ఉంటుంది, తేలు లాగా. చూడండి అసలు ఇప్పుడే తినడం కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. బోట్ అయితే రివర్స్ చేసాడు మా వాడు. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ డీప్ సైడ్. ఆ ల్యాండ్స్కేప్ చూడండి అసలు మామూలుగా లేదు. అదే పెంచాడు మా వాడు స్పీడ్. ఇప్పుడు అన్నా ఏం తినొచ్చావు అన్నా, ఇలా నడుపుతున్నావు బోట్ నువ్వు? మా వాడు అసలు ఫుడ్ బ్రేక్ అయిన తర్వాత రెచ్చిపోయాడు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఎరగదీసేస్తున్నాడు, టర్నింగ్లు, జరక్కులు ఎగిరిస్తున్నాడు, దుంకిస్తున్నాడు, మామూలుగా కాదు అసలు. బాయ్ బాయ్. ఇప్పుడే మా వాడు ఒక సూపర్ అప్డేట్ ఇచ్చాడు. దగ్గరలో బ్యాట్ కేవ్ ఉందంట. బ్యాట్ కేవ్ అంటే గబ్బిలాల కేవ్. అది తెలియక నేను బెడ్ కేవ్ అని చదువుతుంటే మా పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే వచ్చాను ఇంగ్లీష్ కదా, అలాగే ఉంటుంది. చదువుకోలేదు నేను. అంగోటి ఏలుముద్ర. ఇదంతా కూడా బోట్స్ అనేటి క్రాసింగ్ జోన్, అందుకనే స్లోగా వెళ్తున్నాడు మా వాడు. అబ్బా ఆజాము భలే ఉందిరా. ఇక్కడ మెయిన్ విషయం చెప్తా చూడండి. వెనకాల బ్యాట్ కేవ్ అని ఉంది. బ్యాట్ కేవ్ అంటే గబ్బిలాల కేవ్. ఆ కేవ్లోకి వెళ్ళే ముందు మీ బ్యాగేజెస్ ఏమైనా ఉంటే కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఎందుకంటే కోతులు వచ్చి ఇక్కడ నుంచి దొబ్బుకుపోతాయంటే బ్యాగులు. మీ పాస్పోర్ట్లు, ఫోన్లు, మనీ, క్యాష్ ఏమున్నా సరే గోవిందా. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫుడ్ ఏది కూడా దయచేసి అసలు క్యారీ చేయొద్దు మీతో పాటు. ఎందుకంటే ఇక్కడ మంకీస్, కోతులు చాలా ఎక్కువ అంట. ఆ కేవ్ లోపల లాక్కెళ్ళిపోతాయంట, రాబరీ చేస్తాయంట కోతులు. సో ఫుడ్ మాత్రం ఎవరు క్యారీ చేయొద్దు. అండ్ వాల్యుబుల్ థింగ్స్ కూడా ఎవరు కూడా బయట పెట్టద్దు. కేవ్ మాత్రం అదిరిపోయింది. కొండ, ఈ బ్రిడ్జ్ అసలు అదిరిపోయింది, వేరే లెవెల్లో ఉంది. అసలు బ్యాట్ కేవ్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంది. అండ్ కోతులు కూడా చాలా భయం గొలిపేలా ఉన్నాయి. జాగ్రత్త కోతులతోటి. ఇక్కడ చూడండి మొత్తం బీ వేర్ ఆఫ్ మంకీస్. ఫ్లాష్లు అవి ఆన్ చేయకూడదంట. అమ్మో ఈ గుహ ఏంట్రా బాబు ఇలా ఉంది. నేనైతే లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు. ఫ్లాష్ గీష ఏం ఆన్ చేయకూడదంట అసలు. పడిపోతుంది నాకైతే.
మో ఫ్లాష్ అంతా ఏం ఆన్ చేయొద్దని చెప్పారు నాకు. అమ్మో ఏదొచ్చి పట్టుకుంటుందో ఏమో తెలీదు. నాకైతే భయంగా ఉంది. అమ్మో అమ్మో ఏంటి అసలు లోపల ఇలా ఉంది. ఇదేదో పాతాళ భైరవి సినిమా లాగుంది. అమ్మో వచ్చేసారు బాబు. చూడండి అసలు గుహ మొత్తం ఘోరాతి ఘోరంగా ఉంది. అందులో నుంచి విపరీతమైన స్మెల్, అంతా గబ్బిలాల షిట్ అంతా ఉంది అందులో. మహాఘోరంగా ఉంది అసలు గుహ. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేశారంటే మీరు రండి మీతో పాటు మేము ఉన్నామని చెప్పి ఆ గుహలో నన్ను ఒక్కనే వదిలిపెట్టేసి వీళ్ళు వచ్చేసారు. నేను డైలాగ్ చెప్పలేదు, అక్కడ ఆయన ఉన్నారు కదా ఆయన చెప్పించారు నాతో డైలాగ్. ఆ డైలాగ్ ఆయన చెప్పించి ఫస్ట్ ఆయనే మాట తప్పాడు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలైతే ఇలా ఉంటుంది. నిజంగానే ఇదేదో హాలీవుడ్ లొకేషన్ లాగా ఉంది. అసలు చూడండి వెనకాల గుహ అసలు అద్భుతంగా ఉంది. పాస్పోర్ట్ పోయింది, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. మొత్తం ఈ ఫారెస్ట్లో ఏం చేయాలో తెలియక ఇరుక్కుపోయాను. మీరు ఎవరైనా సరే దయతలిచి నాకు ఒక విమానం టికెట్ ఇస్తే మలేషియా నుంచి ఇండియాకి వచ్చేస్తా, లేకపోతే నా జీవితం ఇక్కడే ఈ అడవి తల్లికి అంకితం. ఇంకా కొంచెం డీప్ రూటెడ్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాము. మన బ్యాచ్ అయితే ముందు వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి. అదిరిపోయే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది. ఇది పడమన్నప్పుడు పడలేదు కానీ వద్దన్నప్పుడు మాత్రం పడుతుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే చూడండి అసలు ఎలా ఉందో. ఇదేదో గోస్ట్ ఫారెస్ట్ లాగా ఉంది చూడండి. మై గాడ్, ఓపెనింగే క్లైమాక్స్. ఇంకొక కేబుల్కి అయితే వచ్చేసాము ఇప్పుడే. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా కొంచెం షార్ప్గా ఉన్నాయి. మీ పురచ్చ కొంచెం జాగ్రత్తగా పెట్టుకునే, ఇక్కడ పైన తగిలే అవకాశం ఉంది. వెళ్తున్నాను గుహ లోపలికి. ఎంటర్ ద న్యూ డ్రాగన్. అన్నా ఇంతకు మించి నేను వంగలేనన్నా. బా గుహ మాత్రం అసలు అదిరిపోయింది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, చాలా బెండ్ అయ్యి రావాలి. అయితే అదిరిపోయింది. ఎగ్జిట్ అయిపోయాం. అండ్ ఇప్పుడే అక్కడ ఉంది కదా మన బోటు, వర్షం కూడా పడడం స్టార్ట్ అయింది ఇప్పుడే. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎవరు వచ్చినా సరే లంకావీకి మాత్రం తప్పకుండా ఈ బోట్ రైడ్ని అయితే ఎక్స్పీరియన్స్ అయింది. డబ్బులు మ్యాటర్ కాదు బిగిలో, ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్. అసలు ఎవడు పట్టించుకోవట్లేదు డబ్బుల గురించి. అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నాను కదా, నేను అంత లేనిదే నేను అసలు చేసేవాడిని కాదు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదని చెప్పి అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో అదిరిపోయే క్లైమేట్లో ఇప్పుడైతే మనం స్నోర్కలింగ్కి వెళ్తున్నాము. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఇప్పుడే వర్షం పడడం స్టార్ట్ అయింది. ఓ మై గాడ్, మన తెలుగు వాళ్ళు అనిపించుకున్నారు మొత్తానికి. ఏదో రొయ్యలు అనుకుంటా. కాకలు వస్తుంది అందుకని కోతిలాగా తింటున్నా. లంకావే దీవిలో వర్షంలో అదిరిపోయే బోట్ రైడ్ బిగులు. టర్నింగ్ ఎలా కొడుతున్నాడు బాబాయ్ అసలు. అబ్బా అది చూడండి, అసలు రెండు కొండల మధ్యలో నుంచి సముద్రం వెళ్తుంది. దాని మధ్యలో నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మన బోటు. మా వాడైతే అద్దరిపోయే స్పాట్కి తీసుకొచ్చాడు. కిలిమ్ జియో ఫారెస్ట్ పార్క్. బ్యాక్ సైడ్ ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, కిలిమ్ జియో ఫారెస్ట్ పార్క్. ఇప్పుడే మన పక్కకి ఇంకొక బోట్ కూడా వచ్చాగింది. ఈ ప్లేస్ లో మా వాడు ఫొటోస్ తీసుకోవడానికి ఒక 10 minutes అయితే ఆపాడు. అద్దరిపోయింది. డ్యూడ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బా నిజంగా అయితే ఈ ప్లేస్ ని వదిలి వెళ్ళబోతే పుట్టడం లేదు నాకైతే. అసలు మాటలతో చెప్పలేను, అంత అందంగా ఉంది. సముద్రము మధ్యలో చిన్న చిన్న దీవులు, ఆ కొండలు, అసలు ఏన్షియంట్ మౌంటైన్స్ అవన్నీ కూడా. బోట్ అయితే స్పీడ్ అందుతుంది, మళ్ళీ హైలైట్ ఉంది చూడండి అసలు. ఇదంతా కూడా కింగ్ కాంగ్ మూవీ ఉంది కదా, కింగ్ కాంగ్ మూవీలో ఉన్న కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీలో ఉన్నట్లుంది చూడండి అసలు. అక్కడ దూరంగా కనపడుతున్నాయి కదా కొండలు, అదంతా కూడా థాయిలాండ్. ఇలా ఉందండి భయ్యా ఈ ప్లేస్. మై గాడ్, బోట్ అయితే రాకెట్ స్పీడ్ లో వెళ్తా ఉంది. అసలు మా వాడు దుమ్ము లేపేస్తున్నాడు, 120 కొడుతున్నాడు దీన్ని.
ఇదంతా కూడా కిలిం జియో ఫారెస్ట్లోనే ఒక భాగము. మమ్మల్ని అయితే స్నోర్కెలింగ్ తీసుకెళ్తున్నాడు మా వాడు. అసలు అదిరిపోయే ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, కెరటాల మీద దుమ్ము లేపుకుంటూ వెళ్తా ఉంది బోటు. మా వాడు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఏం తాగి వచ్చాడో ఏం తినొచ్చాడో తెలియదు కానీ రే బాబు చిన్నగలరా రే, వాళ్ళంత లైఫ్ ఉందిరా నాకు. నేను ప్రపంచాన్ని చాలా చూడాలరా రే. ఓ మై గాడ్, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అసలు. అల్లగల్లాలం. వా, ఐలాండ్ అయితే మాత్రం మామూలుగా లేదు అసలు. వేరే వరల్డ్, వేరే ప్రపంచం. వావా వావా. అబ్బా, ఇది కనుక చూస్తే కింగ్ కాంగ్ సినిమా లొకేషన్ లా ఉంది. చూడండి అసలు ఎలా ఉందో. మై గాడ్, సముద్రాల్లో ఇదేం కట్టడం బాబు. ఓ మై గాడ్. ఎక్కడే తీసుకెళ్తున్నారు అయ్యా మమ్మల్ని? ఓ మాట చెప్పరా, నీకు దండం పెట్టా. చెప్పట్లేదు ఆడ అసలు. వా, అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. జీవితంలో ఒక్కసారి వచ్చేటువంటి అవకాశం ఇది. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. వా వా వా, సముద్రం పైన అప్పటి నుంచి కెరటాల మీద ఫ్లై అవుతూ వెళ్తున్నాము. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం వదిలిపెట్టేసి ఒక ఐలాండ్ దగ్గరకు వచ్చాం. ఈ ఐలాండ్లో మాకైతే స్నోర్కెలింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఇక్కడ ఉంది కదా. ఈ ఐలాండ్ దగ్గర మనల్ని అయితే స్నోర్కెలింగ్ చేయిస్తారు, స్విమ్మింగ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు. అవార్డు నిజంగా మాత్రం బోట్ డ్రైవర్ హైలైట్. అబ్బా, బల్లె తీసుకొచ్చాడు, విమానం లాగా తీసుకొచ్చాడు. అసలు కెరటాల మీద దుంకిచ్చాడు మొత్తం. ఎప్పుడు జీవితంలో అసలు ఇంత హ్యాపీగా ఏ రోజు కూడా బోట్ రైడ్ చేయలేదు. హ్యాపీ. ఇప్పుడు సముద్రంలో దూకి నేను ఈతకైతే వెళ్తున్నాను. తెలుగు ప్రజలందరికీ నా ముద్దులు. వెళ్ళిపోతున్నాను సముద్రంలోకి. నన్ను యాక్చువల్లీ మనకు స్నోర్కెలింగ్ గేర్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చే మనం ఈత అయితే కొట్టచ్చు. ఇది ఇన్క్లూడెడ్ ప్యాకేజ్ లోనే ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్తున్నాను, కాసేపు ఈత కొట్టేసి వస్తాం. ఇప్పుడే స్నోర్కెలింగ్ గేర్ అయితే అదిరిపోయింది. నేను అది పోగొట్టేసాను. స్నోర్కెలింగ్ గేర్ వచ్చేసి లోపల పడిపోయింది. నేను దూకాను బట్ పడిపోయింది. అది మనమే పే చేయాలంట, 70 రింగిట్స్. పర్లేదు, ఎందుకంటే దానికి బాధ్యులు వాళ్ళు అవుతారు. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ థింగ్స్ అన్ని చూసుకోండి. రెండోది ఏంటంటే తను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి బోట్కి సమీపంలోనే ఈత కొట్టడానికి ట్రై చేయండి. ఎవ్వరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రాస్ చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ సముద్రం లోపల వెళ్ళడానికి ట్రై చేయొద్దు. ఓకే, ఇది మన కంట్రీ కాదు. ఇక్కడ ఏముంటాయో సముద్ర గర్భంలో మనకు అసలు తెలియవు. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి స్నోర్కెలింగ్ అయితే చేయండి. స్నోర్కెలింగ్ భయము వద్దు అనుకుంటే అసలు దాని జోలికే వెళ్ళకపోయినా కూడా మంచిది. బోట్ రైడ్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయిపోండి. అది మిగతా డీటెయిల్స్ ఏమన్నా కూడా నేను మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా కష్టపడి తీసిన వీడియో అండ్ చాలా ఎక్స్పెన్సివ్ వీడియో కూడా. ఇంకొక మంచి వీడియోతో మేము లందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లంగావి, మలేషియా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాబాయ్. ఇక్కడ చూడండి, సేమ్ అది గొరిల్లా లాగే ఉంది. దాని పేరు వచ్చేసి గొరిల్లా మౌంటైన్ అంట. సేమ్ గొరిల్లా లాగే ఉంది అది. చూడండి చూడండి, మొత్తం గొరిల్లా లాగే ఉంది అది. సేమ్ గొరిల్లా మౌంటైన్ అని పిలుస్తారంట దాన్ని.